హాయ్ అండి. నేను ఇప్పుడు జాంగడ్డ కర్రీ చేయబోతున్నానండి. జాంగడ్డ ఉడికించి పెట్టుకున్నాను, ఒలిచి రెడీ చేసి పెట్టుకున్నానండి. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి. అంటే సామెత కూడా ఉంది తెలుసా అండి, కందకలేంది చామకెందుకు అంటారు. అంటే ఏంటంటే ఈ చలికాలంలో మనము ఏదైనా ఇవ్వాల్సింది ఏంటంటే, వైశాఖ మాసంలో ఏదైనా చెయ్యాలి అంటే ఎవరికైనా ఎక్కడైనా కానీ దానం అంటారు కదండి. ఏమిటి అంటే నీళ్ళు అంటారు. అది ఎన్నో జన్మల పుణ్యం అంటారండి. అట్లాగే ఇప్పుడు ఈ చలికాలంలో మామూలుగా అంటారు కదండి, చలికాలంలో ఇచ్చే ఏంటి మనకి, ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ చలికి తట్టుకోలేక స్వెటర్లు కానీ ఏదైనా ఇస్తే వాళ్ళకి వేసుకున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్తారండి. అంటే ఈ సామెతలో కూడా ఉందండి, కందకి లేని ఇది చామకెందుకు అని నేను చెప్తున్నానండి. అట్లాగే ఈ చలికాలంలో కూడా అంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, ఈ చలికి అంటే ఏది వేసుకోలేకుండా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ స్వెటర్లు కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు, సంతోషపడతారండి. ఈ కూర మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైనా కానీ అంటే ఇప్పుడు శుక్ర మహాదశ అంటారు కదండి. ఈ శుక్ర మహాదశలో మనం ఏ పూజలు చేసినా అంత ఫలించమంటారు. అంటే శుక్రుడు మూడంలోకి వచ్చున్నాడు. లక్ష్మీదేవి ఎవరు? అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారండి. ఆ అమ్మవారు అనుగ్రహించాలంటే శుక్రుడు బాగుండాలి. శుక్రుడు ఇచ్చేది ఏంటి? లగ్జరీ లైఫ్ అంటారు. ఆ లగ్జరీ లైఫ్ కావాలి అంటే మనం ఏ పూజ చేసినా కానీ మనం పూజ చేసేది ఎందుకు? మన జీవితం బాగుండాలి, అనుగ్రహించాలి అంటే సకల ఐశ్వర్యాలతో అన్నిటితో మనం వృద్ధి చెందాలి అంటే మూడంలో వచ్చి శుక్రుడు అంటే చీకటిగా ఉంటారండి. ఈ చీకటిలో ఏం చేసినా అది ప్రయోజనం ఉండదు. శుక్రమూఢం ఇప్పుడు పోతే అప్పుడు మనం పూజలు కానీ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అంటే దైవానుగ్రహం మనకు అనుగ్రహిస్తుందండి. అంటే రేపు నెల 17కి శుక్రమూఢం అనేది వెళ్ళిపోతుంది. ఎలాంటి పూజలు చేయాలన్నా ఎలాంటివి చేయాలన్నా మూఢం పోయిన తర్వాత చేస్తే మంచి ఫలితాన్ని శుక్రుడు లగ్జరీ లైఫ్ అనేది ఇస్తారండి. ఎంత ఫలితం ఇస్తారంటే అంత ఫలితం అమ్మవారు మనకు అనుగ్రహిస్తుందండి. ఇదండి ఈ కూర తయారు చేయబోతున్నాను. అంటే శుక్రమూఢంలో ఒక ఇల్లు మారాలన్నా ఏది చెయ్యాలన్నా చేయకూడదు అని అంటారు. ఏదైనా మూఢం పోయిన తర్వాతే చేయమని చెప్తారంటే ఇది పురాణ వచనం. ఇదండి అన్నీ వేసేస్తాను. ఇప్పుడు బాగా తీయించుకొని అన్నీ వేస్తానండి. కూర మాత్రం టేస్ట్ ఉంటుంది. కానీ స్థలాలు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, అవన్నీ కాదండి. కాకపోతే కొత్త గృహాలకు కానీ గృహ ప్రవేశాలకు కానీ మూఢం పనికిరాదంటారు. సాక్షాత్తు అమ్మవారిని అనుగ్రహించాలి కదండి దేనికైనా. కర్రీ సూపర్గా ఉంటుందండి. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ధనానికి ఎన్నో ఇబ్బందులు పడతారండి. స్వర్ణముఖి నదిలో కూర్చొని శివుడికి తపస్సు చేసి ఆయన శివుడు ప్రత్యక్షం అయితే ఇది నా వల్ల కాదంటే మళ్ళీ సూర్యనారాయణ దగ్గరికి పోయి అక్కడ పద్మ సరోవరంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొల్లాపూర్లో మహాలక్ష్మిని ఆహ్వానించి అవతల ఆయన ఐశ్వర్యానికి కారకుడవుతాడు. అంటే మహావిష్ణువుకే ధనానికి అంతటి ఇబ్బంది వచ్చింది. ఇంకా మానవులు మనం ఎంతండి, సాక్షాత్ భగవంతుడు ఆయన. లక్ష్మీ అమ్మవారు కూడా పక్కనే ఉంటుంది ఆయనకి. ఇంకండి జాంగడ్డ కర్రీ అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే సాక్షాత్ భగవంతుడైన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి పక్క నుండి కూడా ఆయన అన్ని పూజలు చేయాల్సి వచ్చింది. ఈశ్వరుడికి
పూజ చేయాల్సి వచ్చింది. సాక్షాత్తు సూర్యనారాయణ ప్రత్యక్షంగా కనిపించే సూర్యదేవుడికి పూజ చేస్తే ఇది నా వల్ల కాదంటే మళ్ళీ లక్ష్మీదేవి తిరుచానూరులో పద్మ సరోవరంలో సూర్యనారాయణకి పూజ చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి అప్పుడు వెంకటేశ్వర స్వామికి సంపదలని అనుగ్రహిస్తుంది. అంటేనండి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే శుక్రుడు అనుగ్రహం ఉంటే లగ్జరీ లైఫ్ అనేది వస్తుందండి. ఆయన అనుగ్రహిస్తేనే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో అక్కడ లగ్జరీ లైఫ్ అనేది వాళ్ళకి వస్తుందండి. ఎవరేమనుకున్నా ఎవరు జలసాలనుకున్నా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారనుకున్నా అక్కడ ఉండేది శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో వాళ్ళది లగ్జరీ లైఫ్గా మారిపోద్ది. వాళ్ళ జీవితమే లగ్జరీ అంతే. ఎవరేమనుకున్నా దానికి ఇది లేదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి తల్లిదండ్రులు ఎంత పెట్టినా వాళ్ళు వృత్తిలోకి రాలేరు. అది ఎందువల్ల ఏమిటో మనకు తెలియదు. తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోయినా దైవానుగ్రహం ఉంటే వాళ్ళు ఎంత ఎత్తైనా ఎదుగుతారండి. ఇది వాస్తవంగా చెప్తున్నాను. కొంతమంది ఇవన్నీ తీసి పడేస్తారు. కాదండి, దైవానుగ్రహం ఉన్నంత వరకేనండి ఏదైనా. కానీ దైవానుగ్రహంతోనే మనం ఏదైనా చేయాలి, ఏదైనా రావాలి. అది మన వృత్తిలోకి రావాలన్నా నీకు ఇన్ని దశలు ఉంటాయి. ఆ దశల్లోనే నువ్వు ఏదైనా చేయగలవు. శుక్ర మహాదశ అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ధనానికి అనేది ఇస్తూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు. ఈ కూర రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది నచ్చినోడు లైక్లు చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది వాస్తవం అండి.